భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించి 12 మాసాలు తెలుగు నెలలు, 6 ఋతువులు, 2 అయనాలు, ప్రతి మాసంలో 2 పక్షాలు, అలా ఈ 12 మాసాలకు ఒక్కొక్క నక్షత్రాన్ని అనుసరించి ఆయా మాసానికి పేరు అనేటువంటిది వచ్చింది. అందులో భాగంగా చైత్ర వైశాఖాల్లో చైత్రమాసంలో వచ్చేటువంటి మాసంతో మనకు సంవత్సరాది ప్రారంభమై ఫాల్గుణ మాసంతో సంవత్సరం అనేటువంటిది ముగుస్తుంది. అలా ఒక్కొక్క మాసంలో ఆయా ఋతుక్రమాన్ని అనుసరించి మనకు పండగలు కానీ విశేషాలు కానీ మనకు సంభవించాయి. చైత్రమాసంలో వసంత నవరాత్రులతో ప్రారంభమై వైశాఖ మాసంలో నరసింహ నవరాత్రులు, జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో అంతగా ఏమీ లేకపోయినప్పటికీ శ్రావణ మాసంలో మరలా ఉత్సవాదులు, నిత్య వ్రత నియమ పూజాదులు, ఆషాఢ మాసంలో తొలి ఏకాదశితో పండగలు ప్రారంభమై చాతుర్మాస్య వ్రతాదులు ప్రారంభమై కార్తీక మాసం వరకు దక్షిణాయన పుణ్యకాలంలో వరుసగా అన్నీ కూడాను వస్తూనే ఉంటూ ఉంటాయి. ఇలా శ్రావణ మాసం తర్వాత భాద్రపద మాసంలో వినాయక నవరాత్రులు, ఆ తర్వాత భాద్రపద మాసంలో చివరి అంకంలో మహాలయ పక్షాలని, ఆశ్వేజ మాసంలో శారదీయ శరన్నవరాత్రులని, కార్తీక మాసంలో శివార్చన అని, కార్తీక స్నానాదులు, కార్తీక దీపారాధన అని, మార్గశిరంలోనేమో మహావిష్ణువు యొక్క ఆరాధన, దాన్నే తిరుప్పావై అని కూడా చెప్తూ ఉంటాం మనం. ఆ తర్వాత పుష్యమాసం ఒకటి శూన్యమాసంగా పరిగణిస్తే తర్వాత వచ్చేటువంటిది మాసమే మాఘమాసం. ఈ మాఘమాసం గురించే మనం ఇప్పుడు చెప్పుకుందాం. మాఘ పురాణం గురించి మనకు తెలిసినంత వరకు, నాకు తెలిసినంత వరకు కొన్ని విషయాలు తెలియపరచడానికి నేను ప్రయత్నిస్తాను. ఈ మాఘ పురాణంలో కొన్ని 2-3 రకాలైనటువంటి పద్ధతులుగా తీసుకునబడింది. ప్రస్తుతం నేను చెప్పేటువంటి పద్మపురాణాంతర్గతంలో ఉన్నటువంటి ఈ మాఘ పురాణం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మాఘము అనగానే మనకు పేరులోనే ఉంది చూడండి. అఘము అంటే పాపము అని అర్థం. అక్కడ అఘము అంటే పాపం. పాపం అనేటువంటిది తొలగింపజేసేటువంటిదే మాఘం. పాపాన్ని తొలగింపజేసేదే మాఘమాసము అని చెప్పారు. ఈ మాఘమాసంలో విశేషించి కొన్ని పర్వదినాలు ఉన్నాయి. మాఘ శుద్ధ చవితిని తిల చవితి అని, మాఘశుద్ధ పంచమిని వసంత పంచమి అని, దాన్నే శ్రీ పంచమి అని కూడా అంటూ ఉంటారు. అలాగే మాఘశుద్ధ సప్తమిని రథ సప్తమి అని, మాఘ పౌర్ణిమను మహామాఘి అని, అలాగే ఆ తర్వాత బహుళంలో వచ్చేటువంటిది సంకష్టహరణ చతుర్థి అని, ఇలా రకరకాలైనటువంటివి మనకు మాఘమాసంలో కొన్ని పర్వదినాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ పర్వదినాలలో మాఘమాసంలో అసలు ఏమి చేయాలి, దీని విధానం ఏమిటి, అసలు దాని గురించి చెప్పుకుందాం. కార్తీకంలో ఇతఃపూర్వం మనం ఏం చెప్పాము? కార్తీక స్నానము, కార్తీక దీపారాధన, కార్తీక మాసంలో శివార్చన, అలాగే కార్తీక పురాణ పఠనము, అలాగే దానము, ఇన్ని చేయమని చెప్పాం. కానీ విశేషించి మాఘమాసంలో చెప్పబడినటువంటిది ఒకటే ఒకటి ప్రధానమైనటువంటిది, అది మాఘ స్నానము అని చెప్పారు. ఆ మాఘ స్నానాన్ని ఆచరించినటువంటి వారికి అఘము అంటే పాపం అనేటువంటిది ఎలా తొలగిపోతుందో అలా స్నానం ఆచరించడం వల్ల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అయ్యా, ఇంతకు పూర్వం కార్తీక మాసంలో కూడా మీరు స్నానం ఆచరించమని చెప్పారు కదా. కార్తీకంలో కూడా స్నానం చెప్పారు. స్నానంతో పాటు దీపారాధన, శివార్చన ఇత్యాదికాలు చెప్పారు.
ఇక్కడ ఏది చేయలేకపోయినా కేవలంగా మాఘస్నానము చేసినా చాలు ఫలితం అనేటువంటిది వస్తుందయ్యా, పాపాలన్నీ పోగొట్టుకున్న వాళ్ళం అవుతామయ్యా అన్నారు. ఇక్కడ విశేషించి రెండవది ఏమిటంటే మాఘమాసంలో కుంభ సంక్రమణం అనేటువంటిది, మకర సంక్రమణం తర్వాత కుంభ సంక్రమణం ఏర్పడుతుంది. ఈ కుంభ సంక్రమణంలో మనము ఈ మాఘమాసంలో విశేషించి మాఘ స్నానం ఆచరించుకుంటూ ఉంటుంటాము. మాఘమాసంలో ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయాత్ పూర్వము స్నానమాచరించడం వల్ల సకల విధ పాపాలన్నీ కూడా తొలగిపోతాయనేటువంటిది మనకు పద్మపురాణంలోనే చెప్పడం జరిగింది. కనుక మాఘ స్నానం అనేటువంటిది ఎవరైతే ఆచరించుకుంటూ ఉంటారో వారికి పాపాలన్నీ నివారణమవుతూ ఉంటాయి. అయ్యా నాకు తెలిసిన అన్ని పాపాలు చేస్తూ ఉంటాను, రోజు మాఘ స్నానం చేసేస్తే పోతుందా అంటే ఇవన్నీ తెలియకుండా చేసినటువంటి పాపాల పరిహారం. కావాలని పాపాలను చేస్తూ పరిహారం అంటే అది పాప పరిహారం అని అనరు. కనుక తెలియక చేసినటువంటివి జ్ఞానతః అజ్ఞానతః కృత పాప నివారణాత్ అన్నారు. అందుగురించే ఈ మాఘమాసం. అందులో ఇంకా విశేషించి ఈ మాఘమాసంలో శ్యామలా నవరాత్రులను కూడా ఉంటూ ఉంటాయి. అంటే ఇదేమిటండి, ఎప్పుడు వినలేదు, శారదీయ శరన్నవరాత్రులు విన్నాం కానీ శ్యామలా నవరాత్రులు వినలేదు అన్నారు. నిజమే, కానీ మాఘశుద్ధ పాడ్యమి నుండి మాఘశుద్ధ నవమి వరకు ఈ 9 రోజుల పాటు కూడా శ్యామలాదేవి యొక్క నవరాత్రులు అని కూడా అంటూ ఉంటారు. ఈ శ్యామలా నవరాత్రుల్లో చక్కగా రాజశ్యామల, మీకు ఉదాహరణకు శ్యామల గురించి చెప్పాలి అంటే కార్యసిద్ధి రాజ్యయోగము కలగాలి అంటే ఈ శ్యామల యొక్క ఉపాసన చేసినటువంటి వారికి కలుగుతూ ఉంటుంది. రెండవ విషయము, ఈ యొక్క మహాకవి కాళిదాసు కూడా ఈ శ్యామలాదేవిని అర్చించే శ్యామలా దండకమని చెప్పాడు. మాతా మరకత శ్యామా మాతంగీ మధుషాయిని అని చెప్పాడు. అంటే మరకత శ్యామ అంటే ఆకుపచ్చనైనటువంటి పటము, ఆ చక్కని ఆకుపచ్చని చీర కట్టుకున్నటువంటి పటాన్ని ఎదురుగా పెట్టుకొని అర్చించిన, లేక ఆకుపచ్చని మరకత విగ్రహం మనం ఎదురుగా పెట్టుకొని అర్చించిన, ఇలాంటివి ఆకుపచ్చని మరకత శ్రీచక్రము పెట్టుకొని అర్చించిన ఆ శ్యామల నవరాత్రులు అనేటువంటివి ఇలా జరుపుకుంటూ ఉంటాం. అందులో భాగంగానే పంచమి రోజు శ్రీ పంచమి, వసంత పంచమి, సరస్వతి పుట్టినరోజు అనేటువంటిది కూడా ఇందులోనే వస్తూ ఉంటుంది. ఆ మధ్యలో రథ సప్తమి వస్తుంది. ఆ పిదప నవమితో ఈ యొక్క శ్యామల నవరాత్రులు అనేటువంటివి ముగుస్తూ ఉంటుంటాయి. ఇలా మాఘమాసంలో చూడండి ఎన్ని విశేష పర్వదినాలు ఉన్నాయో, చాలా విశేష పర్వదినాలు ఉన్నాయి. అలా ఈ మాఘమాసం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి మాసము. అందుగుర్చే ఈ మాఘమాసంలో సాధారణంగా గృహస్థుడనేటువంటి వాడు ఏం చేస్తాడు, కనీసం సంవత్సరంలో 2 మార్లైనా సత్యనారాయణ స్వామి వ్రతమైనా చేసుకోవాలయ్యా అంటుంటారు. ఎప్పుడయ్యా అంటే మాఘేవా కార్తికేవా మాసి యదివా శుభదినేవవా, మాఘమాసంలో కానీ లేదా కార్తీక మాసంలో కానీ లేదా ఏదైనా శుభదినాలలో అన్నారు. అంటే అటు దక్షిణాయన పుణ్యకాలంలో ఒకమారు, ఉత్తరాయణ పుణ్యకాలంలో ఒకమారుగా ఈ విధంగా సత్యదేవుని యొక్క వ్రతం చేసుకోమని చెప్పారు. ఇంకొక విశేషం ఏమిటంటే ఈ మాఘమాసంలో ఏ దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఇక్కడ ఇదమిత్తంగా ఏమీ చెప్పలేదు. ఇది సౌరమాసము అన్నారు, సూర్యభగవానుణ్ణి ఆరాధించమని చెప్పారు. ఇంకొకటి ఏమిటంటే ఈ మాఘమాసంలో శివకేశవ భేదం అనేటువంటిది లేదు. కార్తీక మాసంలో ఎలానైతే శివకేశవ భేదం లేకుండా మనం ఆరాధన చేస్తూ ఉన్నామో, ఈ మాఘమాసంలో ఎలానైతే మార్గశిర మాసంలో కేవలంగా విష్ణు ఆరాధనగా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు, కానీ ఇక్కడ అలా చెప్పలేదు. శివకేశవ భేదము లేకుండానే చెప్పమని చెప్పారు. అలా ఇక్కడ ప్రతిపదారభ్య పౌర్ణిమ వరకు విష్ణు ఆరాధన చేయమని, బహుళపక్షంలో ప్రతిపదారభ్య అమావాస్య వరకు శివారాధన చేయమని, ఇలా
చెప్పడం జరిగింది. ప్రధానంగా కార్తీక స్నానం ఎట్లా చెప్పారో మాఘ స్నానము కూడా ప్రధానమైనటువంటిది కనుక ఈ మాఘమాసంలో సూర్యోదయాత్ పూర్వమే ఎవరైతే స్నానమాచరించుకుంటూ ఉంటారో అలాంటి స్నానమాచరించుకున్నటువంటి వారికి అనేక విధాలైనటువంటి పాపాదులు తొలగిపోతూ ఉంటుంటాయి. ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్తూ ఉంటాం మనం. భుక్తాభుక్త పీతాపీత అశేష సకల విధ పాపక్షయార్థం వాపీకూప తటాకవా మాఘస్నానం కరిష్యే అని చెప్పుకుంటుంటారు కొందరు. వచ్చినటువంటి వారు సమంత్రకంగానైనా ససంకల్పయుక్తంగానైనా స్నానమాచరించుకోవచ్చు. లేదు అలాంటి ఏమీ తెలియని వాళ్ళు ఉన్నారు, సకాలంలో సూర్యోదయాత్పూర్వము హరగంగే అంటూ ఆ గంగాదేవిని స్మరించి స్నానమాచరించిన ఆ మాఘం అనేటువంటిది అంత గొప్పనైనటువంటి మాసం. ఈ మాఘమాసంలో ఎట్లా చెప్పారంటే ఈ శౌనకాది మహామునులు ఈ మాఘమాసంలో 12 సంవత్సరాల పాటు మాఘమాసం నుండి ఆరంభించి 12 సంవత్సరాల పాటు వారు యజ్ఞయాగం చేస్తూ ఉన్నారు. అది ఎక్కడ చేసేయాలయ్యా, ఎక్కడ చేస్తూ ఉన్నారయ్యా అంటే నైమిషారణ్యంలో చేస్తూ ఉన్నారు. ఆ నైమిషారణ్యంలో ఈ యాగం చేస్తూ ఉండగా అక్కడ వారు మొట్టమొదటిగా అడిగారు, మహావిష్ణువుని అడిగారు వెళ్ళి ఈ శౌనకాది మహాములు, అయ్యా మేము ఏదైనా ధార్మికపరమైనటువంటి ఒక యజ్ఞము కానీ యాగము కానీ ఉపాసన కానీ చేయదలిచినటువంటి ప్రధానమైనటువంటి భూమిక ఏదైనా ఉంటే చెప్పండి అయ్యా అంటే అప్పుడు చెప్తాడు కదా మహావిష్ణువు, నేను చక్రాన్ని విసురుతాను, ఆ చక్రం ఎక్కడైతే పడుతుందో అక్కడ మీరు ఆచరించుకోండి అయ్యా అన్నారట. ఆ చక్రము సరాసరిగా వెళ్ళేసి నైమిషారణ్యంలో పడిందట. ఆ నైమిషారణ్యంలో అక్కడ వారు ప్రారంభించారు. ఆ యజ్ఞయాగాదులు ప్రారంభించినప్పుడు అక్కడ చాలా పవిత్రమైనటువంటి స్థలం. అందుగుర్చే నైమిషే నిమిషే క్షేత్రే గోమత్యా సమలంకృతే అంటుంటారు. నైమిషారణ్యానికి జీవితంలో ఒకసారైనా వెళ్ళాలి, కనీసంగా అక్కడ భాగవత ప్రవచనమన్నా వినాలి, భాగవత పురాణమన్నా చదవాలి, లేదా కనీసంగా గోమతీ నదిలో స్నానమాచరించుకొని సత్యనారాయణ స్వామి వ్రతమైనా చేసుకున్నా, లేదా నైమిషారణ్యంలో కనీసం ఒక 7 రోజుల పాటు నిద్ర చేసినా, లేదా కనీసం అది కూడా కుదరని వాళ్ళు 7 గంటల పాటైనా నైమిషారణ్యంలో గడిపాము అంటే మన జన్మ అనేటువంటిది ధన్యమైనటువంటిది అని అర్థం అక్కడ. ఎందుకంటే మనకు ఈ యొక్క నైమిషారణ్య క్షేత్రంలో అనేకమైనటువంటి మహామునులు ఋషులు తపస్సు చేసినటువంటి భూమి అది. అలా ఈ యొక్క శౌనకాదుల వారు అక్కడ యజ్ఞయాగాదులు ఆచరిస్తూ ఉంటున్నటువంటి సమయంలో అక్కడికి సూతుల వారు వచ్చారు. అక్కడికి ఆ సూత మహర్షుల వారు వచ్చేసేసి, అయ్యా మహానుభావ, సూతుల వారు రాగానే ఇదమిదమర్ఘ్యం ఇదమాచమనీయం ఇదం వఃపాద్యం నమోస్త్వనంతాయ సహస్రమూర్తజే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః అంటూ ఆ యొక్క సూత మహర్షిని చక్కగా అర్ఘ్యపాద్యాదులతో అర్చించిన తర్వాత, అయ్యా అహోభాగ్యం అహోభాగ్యం, మీరు ఇక్కడికి రావడం అంటే, ఈ యజ్ఞాన్ని తిలకించడానికి రావడం అంటే మాది ఎంతో మహద్భాగ్యమయ్యా, మేము చాలా పుణ్యం చేసుకున్న వాళ్ళమయ్యాము ఈరోజు అని వారిని సాష్టాంగంగా ప్రణమిల్లిన తర్వాత వారికి ఒక చిన్న వేడుకనయ్యా, మాది ఒక విన్నపాన్ని మీకు విన్నవించదలుచుకున్నామయ్యా మహానుభావ, ఈ యొక్క మా విన్నపాన్ని మీరు మన్నించాలి అన్నారు. చెప్పండి అయ్యా, నాతో అయినట్లయితే తప్పకుండా నేను ఆచరిస్తాను, చేస్తానయ్యా అన్నారు. అయ్యా ఇంత గొప్ప యాగము యజ్ఞం జరుగుతుంది కదా, దీని యొక్క ఫలితం అనేది కానీ ఏదైనా యజ్ఞము కానీ యాగం కానీ జరిగినటువంటి చోట కలియుగంలో అన్ని ధర్మాల్లోకెల్లా
పురాణ ధర్మము, పురాణ ప్రవచనం, పురాణం మిత్ర సంహితం అని అన్నారు. పురాణం ప్రవచనం అనేటువంటిది వినడం, కథలు వినడం వల్ల ఎన్నో దోషాదులు పోతాయని మీరు ఇతఃపూర్వము చెప్పగా విన్నాము. కాబట్టి మేము ఈ యొక్క యజ్ఞము చేస్తున్నాం. కాబట్టి ఏమైనా ఇక్కడ మీరు మాకు పురాణము చెప్పినట్లయితే బాగుంటుంది. ఏదైనా కొన్ని కథలు చెప్పండి. ఇంకా ఏవైనా మాకు తెలియక చేసినటువంటి దోషాదులు నివారణ చేసుకోవడం కొరకు మేము చేసేటువంటి ఈ యొక్క ఏదైనా ఒక కథ చెప్పండి అయ్యా అని. అప్పుడు సాధు సాధు మునిశ్రేష్ఠ యూయం కృష్ణపరాయణ యత్పృచ్ఛదముదాయుక్త భక్త్యా కృష్ణ కథం ముహు అని చెప్పి వారు చక్కగా అడిగారు. అడిగేపాటికి అప్పుడు అన్నాడు కదా, సరే నాయన, మీరు ఇంత భక్తి శ్రద్ధాన్వితులుగా ఈ యొక్క యాగం చేస్తూ ఉన్నప్పుడు నన్ను అడిగారు కదా, సరే చెప్తాను, ధార్మికపరమైనటువంటి విషయాలే చెప్పమన్నారు కాబట్టి చెప్తాను అని అన్నారు. ఏమి చెప్పమంటారో ప్రత్యేకించి చెప్పండి అయ్యా అంటే, మీరు మాకు ఇతఃపూర్వము కార్తీక పురాణమని చెప్పారు. ఆ కార్తీక పురాణంలో దాని వైశిష్ట్యం గురించి, దీపారాధన గురించి కానీ, కార్తీక స్నానము గురించి కానీ, కార్తీక మాసంలో నిత్యము చేసేటువంటి ఆ దానాదుల గురించి కానీ, ఆ దామోదర అర్చన గురించి కానీ, ఇలాంటివి అనేక విషయాలు మాకు చెప్పారు పురాణ ప్రవచనం ద్వారా. కాబట్టి విశేషమైనటువంటి మాసం ఇప్పుడు మాఘమాసం కదా, ఈ మాఘ పురాణం కూడా మాకు చెప్పండి అయ్యా అని చెప్పడం వల్ల సరే తప్పకుండా చెప్తానయ్యా అన్నాడట. అప్పుడు ఏకదా పార్వతీ విప్రాహ శంకరం లోకశంకరం ప్రప్రచ్ఛ వినయోపేత స్పృష్ట్యా తచ్చరాం జజం. అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. అయ్యా, ఈ యొక్క మాఘ పురాణం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి పురాణము. ఈ పురాణంలో మాఘమాసంలో మనం మొదటగానే చెప్పాం, అఘము అంటే పాపము నివారణము. ఈ పాపము నివృత్తి చేసేటువంటిదే ఈ యొక్క మాఘము. ఈ మాఘమాసంలో మనము తప్పకుండా ఆచరించేటువంటిది ప్రధానమైనటువంటి కర్తవ్యము స్నానము అని చెప్పారు. ఎక్కడైనా ప్రవాహ జలం దగ్గర కానీ, లేదా కేవలంగా ఆవు అడుగులు అంటే గిట్టలు నానేంతటి స్థలంలో నీళ్లున్నా చాలు, మీరు అక్కడ నదీ స్నానం చెయ్యండి అయ్యా. వీలుపడలేదు, ఎక్కడ తటాకం, చెరువు కానీ, వాగు కానీ, ఏదైనా బావి దగ్గరికైనా వెళ్ళి ఆ గంగను స్మరించుకొని మనం స్నానం ఆచరించుకోవచ్చు. ఎందుకంటే ఆ యొక్క ఎక్కడి నుండి వచ్చినా ఆ యొక్క భగీరథుడు తెచ్చినటువంటి జలమే కదా ఈ యొక్క పుణ్యభూమి. కాబట్టి ఆ గంగా స్నానం అనేది గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పారు. కనుక ఈ యొక్క మాఘ స్నానం అనేది చాలా ప్రధానమయ్యా. ఈ యొక్క విషయంలో మాఘమాసంలో ఒక బ్రాహ్మణోత్తములారా, ఒకానొక సమయమునందు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి, సర్వమంగళకరుడైనటువంటి ఆ పరమేశ్వరుని దగ్గరికి చేరుకొని చాలా ప్రేమగా ఆ పరమేశ్వరుణ్ణి అడిగిందట. ఆ మహాదేవుణ్ణి ఆయన పదకమలములకు నమస్కరించేసి ఇలా ప్రశ్నించింది, దేవదేవ మహాదేవ భక్తానామభయప్రదా. ఓ మహాదేవా, భక్తుల యొక్క కోరిక తీర్చేటువంటి వాడవు ఎల్లప్పుడూ కూడాను. ఎందుకంటే భోళాశంకరుడవు నువ్వు. ఎవరు భక్తుడు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీర్చేటువంటి వాడవు కనుక ప్రసీదనాథ విశ్వేశ అన్నాడు. అయ్యా, మా యొక్క చిన్న కోరిక ఉన్నదయ్యా, ఆ కోరికను ఓ ప్రాణేశ్వర, ఓ విశ్వేశ్వర, ఓ నాథ, నా యందు ప్రసన్నుడవై నేను ఒక్క ప్రశ్న అడగదలిచాను. కలియుగంలో దానికి ఈ యొక్క ఒక బాధ అనేటువంటిది ప్రజలందరికీ ఉన్నది. ఆ బాధ నివారణమయ్యేటువంటిది ఏదైనా ఒక ఉపాయం చెప్పండి అని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. సర్వాంతర్యామి కదా మీరు. ఎందుకంటే అలాంటి వారైనటువంటి అన్ని ధర్మములు విన్నాం,
ధర్మ అర్థ కామ మోక్షాదుల గురించి విన్నాము. కానీ ఇప్పుడు ఈ ధర్మార్థ కామ మోక్షాదుల్లోనే ఈ యొక్క ధర్మంలో అనేక విషయాలు చెప్పారు. అందులో ఈ ధర్మంలో పాప నివృత్తి అవుతుందని చెప్పారు. అలా ఇందులో మాఘమాసంలో మాఘ స్నానము చేయడం వల్ల ఏమి ఫలితం వస్తుంది, మాఘ మహాత్మ్యాన్ని మేము వినదలిచాను. కాబట్టి నాకు కోరికగా ఉన్నది, దాన్ని మీరు చెప్పండి అయ్యా అని చెప్పేపాటికి అప్పుడు అన్నాడు కదా, అమ్మ తల్లి నువ్వు ఇన్ని విషయాలు అడిగావు, ఇందులో నీ స్వార్థము గురించి ఒక్క విషయాన్ని గురించి కూడా నువ్వు అడగలేదు. కేవలంగా నువ్వు అడిగినటువంటిది ఏంటిది? లోక కళ్యాణము కొరకు భగవంతుని యొక్క కేవలంగా భక్తుల యొక్క ఈప్సితార్థము, భక్తుల యొక్క ఇష్టాన్ని నెరవేర్చుట కొరకు నువ్వు అడిగావు. అందులో నువ్వు నాకు చాలా ఇష్టురాలవు కనుక నీవు చెప్పినట్టుగానే నేను నీకు వివరింపజేస్తానమ్మా అన్నాడు. మహాదేవ ఉవాచ అథర్వే ప్రభృత స్నాతః ఋషిభిః కృతమంగళః పూజితో నాగరైః సర్వైః స్వపురాన్నిర్గతో బహిః దిలీపో భుజాం శ్రేష్ఠో మృగయారపి క్షోభితం భృతం కౌతూలుః సమావిష్టః అఖేటవ్యూహ సంవృతః అన్నాడు. మహాదేవుడు ఇట్లా చెప్పాడు, మనము ఏదైనా యజ్ఞము చేసినా యాగము చేసినా చివరిగా చేసేటువంటిది ఏమిటయ్యా అంటే అవభృత స్నానము అని చేస్తూ ఉంటుంటాం. ఇప్పుడు మీరు చూడండి, తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. మీరు యజ్ఞయాగాదులు చూడడం చాలా అరుదుగా అయినప్పటికీ తిరుపతిలో బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతుంటాయి. తెప్పోత్సవని, బ్రహ్మోత్సవని, పవిత్రోత్సవమని ఇలాంటివి అనేక రకాలైనటువంటివి జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఏం చేస్తారయ్యా అంటే అవభృత స్నానము, చక్ర స్నానము అనేటువంటివి స్నానం ఆచరిస్తూ ఉంటారు. అలా యజ్ఞము తర్వాత చేసేటువంటిదే ఈ యొక్క అవభృత స్నానము. ఈ స్నానం ఆచరించేసి ఎవరైతే ఋషుల ద్వారా మంగళాభిషేచనం చేస్తూ ఉంటుంటారో, వారిచే పూజింపబడతారో, సమస్త రాజులలో శ్రేష్టమైనటువంటి వాడు, మిక్కిలి మక్కువ కలిగినటువంటి వారు, అలాంటి వారు ఒక రాజు ఉన్నాడయ్యా, రఘువంశంలో పుట్టినటువంటి వాడు అన్నాడు. కుమార సంభవంలో ఈ రఘుమహారాజు గారి యొక్క చరిత్ర కూడా చాలా గొప్పగా చెప్పారు. జాతః కులే తస్య కిలోరు కీర్తి కులప్రదీపో నృపతిర్దిలీప అన్నాడు. అలా ఈ రఘుమహారాజు గారి యొక్క ఈ వంశంలో జన్మించినటువంటి దిలీప మహారాజు గారు కుతూహలం వల్ల ఆయన మృగాలన్నింటినీ కూడాను వినోదార్థమై వెళ్ళేసి అవసరమైనటువంటి సామాగ్రినంతా కూడా తీసుకొని వెళ్ళేసి తన యొక్క కాళ్లకు పాదరక్షలు అన్నీ కూడా ధరించేసి తలపు నీలపు పాగ ధరించేసి అక్కడికి అల్లే త్రాటు మొదలగు అన్నీ కూడా తీసుకొని వెళ్ళేసేసి అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడయ్యా అంటే ధనుర్బాణములు ధరించి బయలుదేరినటువంటి వాడు అక్కడ అనేకమైనటువంటి సైనికులను మొదలగు వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళేసి ఒక చోట సైనికులందరూ కూడా వెంటరాగా మనోహరమైనటువంటి అరణ్యము, అందులో లోపలికి వెళుతూ ఉన్నారు. చాలా దట్టమైనటువంటి అరణ్యం ఉన్నది. ఆ అరణ్యంలోకి ఎందుకు వెళ్ళారయ్యా నిజానికి అంటే, ఆ అరణ్యంలోకి వెళ్ళేపాటికి వాళ్ళు ఒక వరాహములను సంహరించాలి అనే ఉద్దేశంతో వెళ్ళారు. వరాహం అంటే పందుల గుంపు వచ్చి చాలా ఇబ్బంది పెడుతుంది, వాటిని సంహరించాలి అని వెళ్ళారు. అది వెళుతూ ఉంటే అక్కడ ఆ అరణ్యంలోకి వెళ్ళేపాటికి మధ్యలోనే పెద్ద పులి కనబడింది, సింహం కనబడింది. ఆ సింహాన్ని ఆ యొక్క రాజు తన పెద్ద ఈ యొక్క సింహాన్ని దట్టించేసి ఏ విధంగానైనా దాన్ని వేటాడాలి అని చెప్పేసి చంపడానికి తన భృత్యులతో ప్రయత్నం చేశాడు. ఇలా స్వయంగా తాను కూడాను ఈ యొక్క అనేక రకాలైనటువంటి జంతువులను, ఎటు చూసినా జంతువులు కనబడుతున్నాయి, ఒకవైపు తలలు ఇలా 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 తిప్పుతూనే ఉన్నాయి. ఇలాంటివి అన్నీ కూడాను ఎగిరి వృక్షాలపై కూర్చునేటువంటి నెమళ్లను ఇవన్నిటినీ కూడా చూశాడు.
చూస్తూ కొన్ని పారిపోతూ ఉన్నాయి, కొన్ని లేడి పిల్లలు నాలుగు వైపులా పారిపోతూ ఉంటున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా నువ్వు చూసినప్పుడు ఓవైపు గుడ్లగూబలు అరుస్తున్నాయి, ఓవైపు నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి, ఓవైపు నక్కలు అరుపులు మొట్టాయి. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటున్నప్పుడు అక్కడికి వీళ్ళు నిత్యకృత్యం ఆచరించుకొని రాత్రి వేళల్లో ఆ యొక్క జాగారంలాగా ఉండేసి అందరూ చెట్లపైకి ఎక్కేసి కూర్చున్నారు. అక్కడ కూర్చునేసి ఆ యొక్క శార్దూలము గోళ్లతో గీల్చున్నది ఆ పులి. ఆ గీర్చు ఉండేసి రక్తధారలు గారుచూ ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా చూసినటువంటి వారు ఏం చేశారయ్యా అంటే అక్కడ నుండి ఎప్పుడు వస్తాయా ఈ యొక్క వరాహ వాహనాల యొక్క గుంపు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క వరాహ వాహనాల గుంపు రానే వచ్చింది. వాటిని సంహరింపజేశాడు. ఆ సంహరింపజేసేపాటికి ఒకరికొకరు బాణాలు సంధించేపాటికి వరాహాల గుంపు అనేటువంటివి ఎక్కడికక్కడ పడిపోయింది. పడిపోయేపాటికి అప్పుడు అన్నీ పడిపోగానే ఈ యొక్క ఒకటికొకటి పడిపోవడం బాణాలు సంధించేపాటికి అక్కడ ఏమిటి కనబడకుండా అన్నీ నిర్మానుష్యంగా మారిపోయింది ఆ యొక్క అటవీ ప్రాంతం. ఆ మారేపాటికి ఎవరు పక్షులు లేదు, పశువులు లేవు, ఏమీ లేకపోయేపాటికి ఒక జంతువుకు మనం సంహరించామంటే పక్క జంతువులన్నీ కూడాను అక్కడి నుంచి పారిపోతూ ఉంటాయి. అలాంటివి ఈ యొక్క వరాహాల యొక్క గుంపు అనేటువంటిది వెంటనే అక్కడికి చేరుకుని వాటికి సంధించేపాటికి అక్కడికి వెళ్ళి వీళ్ళు ఆ వరాహాల యొక్క గుంపును సంహరించిన తర్వాత ఆ రాజుగారు అక్కడి నుండి తన కార్యాన్ని ముగించుకున్నామని చెప్పేసి అప్పుడు తాను చక్కగా బయలుదేరాడు. విశ్రాంతి తీసుకునేసి ఆ రథంపై ఎక్కేశాడు, బయలుదేరడం మొదలుపెట్టేశాడు. ఆ బయలుదేరుతూ ఉంటుంటేగా ఒక మునిశ్రేష్ఠుడు వచ్చాడు. అక్కడికి వచ్చేసి, అయ్యా మహానుభావ, మీరు చక్కని పని చేస్తూ ఉన్నారు, కానీ అక్కడ మీరు జంతువులను సంహరించుకున్నారు, విశ్రాంతి తీసుకున్నారు, మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతున్నారయ్యా. ఇలా వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ మాఘమాసము చక్కగా స్నానం ఆచరించుకొని వెళ్ళాలయ్యా. సూర్యోదయం అవుతూ ఉన్నది, స్నానం ఆచరించకుండా వెళితే ఏమి ఫలితం వస్తుందయ్యా అని అన్నాడట. అంటే అప్పుడు ఈయనన్నాడట, ఏమిటి మాఘమాసంలో స్నానం ఆచరించుకోవాలా అని అన్నాడట. స్నానం ఏమి ఆచరించుకోవాలి చెప్పండి అయ్యా అంటే, అయ్యా నాకు చెప్పే సమయం అనేటువంటిది లేదు ఇప్పుడు, కనుక మాఘ స్నానంలో ఆచరించుకోవడం వల్ల ఏమి ఫలితం వస్తుందో మీ యొక్క గురువు గారైనటువంటి వశిష్ఠుల వారిని అడగయ్యా, కనుక అప్పుడు వారు చెప్తారు, వారిని అడుగు, కానీ ముందుగా వెళ్ళి స్నానం ఆచరించుకో అన్నాడు. సరే అని చెప్పేసి స్నానం ఆచరించుకునేసి ఆయన మళ్ళీ యథాప్రకారంగా బయలుదేరి వచ్చేసాడు. వచ్చేపాటికి రాజ్యంలోకి వచ్చేపాటికి ఏమిటి రాజుగారు ఎక్కడో ఆగారట, స్నానం చేశారట అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఇలా ఏమిటి ఆ స్నానం ఏమిటి, దాని వైశిష్ట్యం ఏమిటి, ఇవన్నీ కూడా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు ఆ రాజుగారు అన్నారట, కిమర్థం గమ్యతే రాజా కాలే పుణ్యముతమే శుభే మాఘమాసే విహాయైవ ప్రాతస్నానం సరోవరే. అయ్యా మీరు మృగచర్మాదులన్నీ ధరించి వచ్చారు, స్నానం ఆచరించుకొని వెళ్ళాలని చెప్పారు ఆయన, ఏమిటి అంత విషయం మాఘస్నానము అని అప్పుడు ఆయన అనేక విషయాలు మనస్సులో తల్లడిల్లిపోతున్నాడు. సరే గురువు గారి దగ్గరికి వెళదాం, ఇంటికి వెళ్ళేసి అన్ని విషయాలు తెలుసుకొని వెళదామని చెప్పేసి చెప్పాడు. అలా అప్పుడు గురువు గారు దగ్గరికి వెళ్ళడానికి సంసిద్ధుడయ్యాడు. అది ఏ విధంగా వెళ్ళాడు, ఎలా చేశారు, ఆ దిలీప మహారాజు గారు గురువు గారిని ఎలా వెళ్ళి కలిశారనేది మనం రెండవ రోజు కథలో చెప్పుకోవడానికి నాకు తెలిసినన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.